సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న గ్లోబ్ ట్రోటర్ సినిమా హీట్ రోజు రోజుకు పెరుగుతోంది. నవంబర్ 15న సినిమా నుంచి ఒక బిగ్ రివీల్ ఉంటుందని టీం ఇప్పటికే ప్రకటించింది. దానికి తగ్గట్టుగా రామోజీ ఫిలిం సిటీలో 100 అడుగుల ఎల్ఈడి టీవీ స్క్రీన్పై ఈ స్పెషల్ ఈవెంట్ ఇప్పటి వరకు చూడని రీతిలో నిర్వహించబోతుందట. ఈ వారం మొత్తం గ్లోబ్ ట్రోటర్కి సంబంధించిన సర్ప్రైజ్ అప్డేట్స్ వరుసగా రిలీజ్ చేస్తున్నారు రాజమౌళి టీం. దీనిలో భాగంగానే మొన్న సైలెంట్గా ఈ సినిమా నుంచి డైరెక్ట్గా ఒక సాంగ్ని విడుదల చేశారు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి. ఏ మాత్రం ఊహించని ఆ సర్ప్రైజ్కి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. గ్లోబ్ ట్రాటర్ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ పాట వింటేనే గూస్ బంప్స్ వస్తున్నాయని హాలీవుడ్ లెవెల్లో ఉంటుందంటున్నారు. అయితే ఇంకా సర్ప్రైజింగ్గా ఈ పాటను స్టార్ హీరోయిన్ శృతి హాసన్ పాడటం మూవీ లవర్స్లో సినిమాపై మరింత బజ్ పెంచింది. ఆమె గాత్రం గూస్ బంప్స్ తెప్పించేలా ఉండటంతో పాట విని ఫ్యాన్స్ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. గతంలో శృతి హాసన్ వేరే సినిమాలలో కూడా కొన్ని పాటలు పాడింది. అయితే శృతి హాసన్ ఈసారి మాత్రం పూర్తిగా తన సింగింగ్ టాలెంట్ను చూపించింది. సంచారి అనే పాటలో మహేష్ బాబు క్యారెక్టర్ ధీరత్వాన్ని, ఆశయ సాధన కోసం అతను చేసే సాహస యాత్రను వర్ణించారు. చైతన్య ప్రసాద్ రాసిన లిరిక్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. కాలానే శాసిస్తూ ప్రతిరోజు పరుగులేలే, వేగానే శాసిస్తూ పెనుగాలే తిరిగేలే, రారా వీర ధృవతార సంచార అంటూ సాగే ఈ లిరిక్స్ ఎంతో పవర్ఫుల్గాను అట్రాక్ట్ చేసే విధంగానూ ఉన్నాయి. లిరికల్ వీడియోలో శృతి హాసన్ పాడుతున్న విజువల్స్ కూడా చూపించారు. ఆమె పాడుతున్న తీరు చూస్తుంటే నిజంగానే పూనకం వచ్చినట్లు అనిపిస్తుంది. ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అందించిన ట్యూన్ ఈ పాటకు మరింత జోష్ నింపింది. ఈ సినిమాతో మరోసారి ఆస్కార్ గెలుస్తాడని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో తీస్తున్న మూవీలో జక్కన్న ఇంకా ఎలాంటి ప్లాన్ చేశాడో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి మహేష్ బాబు రాజమౌళి కాంబోలో వస్తున్న గ్లోబ్ ట్రాటర్ ప్రతి అప్డేట్తో సినిమాపై అంచనాలు ఆకాశానికి అంటుకుంటున్నాయి.